ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో సింగపూర్ విద్యను అందించే పర్యటన ముగించుకున్న ఉపాధ్యాయుల బృందం పలు అంశాలను పంచుకున్న బుట్టాయిగూడెం హైస్కూల్ ప్లస్ జువాలజీ అధ్యాపకులు గంగాధర్. జంగారెడ్డిగూడెంలో నూతన భవనంలో వైద్య సేవలు ప్రారంభించిన చరిత హాస్పిటల్, ప్రారంభించిన డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు. కూటమి ప్రభుత్వంలో రైతులు నష్టపోతున్నారంటున్న వైఎస్ఆర్సీపీ ఏలూరు పార్లమెంట్ కన్వీనర్ కారుమూరి సునీల్ కుమార్ యాదవ్. వైభవోపేతంగా జరిగిన జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయ ప్రాణ ప్రతిష్ఠ. అసెస్మెంట్ నెంబర్ లేకుండా రిజిస్ట్రేషన్స్ చేసుకోవద్దంటున్న జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ. ఆసుపత్రి నిర్వహణ అనేది పూర్తి స్థాయిలో లాభాపేక్ష లేకుండా పేద మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా వైద్య సేవలు ఉండాలని డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు తెలియజేశారు. జంగారెడ్డిగూడెంలో పాత ఎల్ఐసి ఆఫీస్ కార్యాలయం వద్ద చరిత హాస్పిటల్ నూతన భవనాన్ని ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు భారీగా తరలివచ్చారు. వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం పరిశీలకులు జట్టి గురునాథరావు, టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు కొండ్రెడ్డి కిషోర్, కోనేటి చంటి, నాయకులు మండవ లక్ష్మణరావు, టీవీఏ రామతారకం, టీవీఏ గోపాల్, మహంకాళి రంగప్రసాద్, పరిమి సత్యనారాయణ, దాసరి శ్యామ్ సుందర్ శేషు, రావూరి కృష్ణ, దాకరపు కృష్ణ, రాజాన సత్యనారాయణ, గుమ్మడి ప్రసాద్, పాతూరి అంబేద్కర్, బొబ్బర రాజ్పాల్ కుమార్, కొంచాడ దుర్గా ప్రసాద్, చామర్తి శ్రీరాములు, పాలపర్తి శ్రీనివాస్, షేక్ ముస్తాఫా, కనపర్తి లక్ష్మీ నరసింహ ధనకుమార్, త్రిపుర రమేష్ దంపతులు హాజరయ్యారు. విచ్చేసిన అతిథులను చరిత హాస్పిటల్ నిర్వాహకులు ప్రేమ్చంద్ దంపతులు, కుటుంబ సభ్యులు శాలువా మెమోంటోలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రేమ్చంద్ మాట్లాడుతూ చర్మ వ్యాధులు, చెవి, గొంతు, ముక్కు, చిన్నపిల్లలు, ఫిజియోథెరపీ, జనరల్ సర్జన్ తదితర వైద్యులు అందుబాటులో ఉన్నట్లు, షుగర్ కు సంబంధించి ప్రత్యేక వైద్య నిపుణులను ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. నూతన బిల్డింగ్ లోకి హాస్పిటల్ సేవలు వినియోగంలోకి వచ్చిన సందర్భంగా 10% రాయితీతో ఫార్మసీ మరియు వైద్య పరీక్షలు అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. సేవాభావంతో మాత్రమే చరిత హాస్పిటల్ వైద్య సేవలు ఉంటాయని తెలిపారు. తమ వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అందరికీ నమస్కారం. గత 15 సంవత్సరాలుగా జంగారెడ్డిగూడెంలో శ్రీ చరిత హాస్పిటల్ ఆర్ఎస్ కళ్యాణపురం రోడ్లో మేము రన్ చేస్తున్నాము. ఇప్పుడు ఒక కొంచెం నూతన ఒరవడితో జనాలకు అందుబాటులో అన్ని రకాల చికిత్సలు అందుబాటులో ఉండేలాగా చేస్తూ నూతన ప్రాంగణంలోకి మార్చబడింది. ఇది ఇప్పుడు ప్రెసెంట్ ఏలూరు రోడ్లో కొత్త బస్ స్టాండ్ పక్కన ఓల్డ్ ఎల్ఐసి ఆఫీస్ రోడ్లో మా సొంత భవనంలోకి మార్చాము. సో ఇదివరకు ఏ విధమైన వైద్య సదుపాయాలు అందరికీ చరిత హాస్పిటల్ నుంచి అందాయో ఇప్పుడు కూడా అలాగే అందుతూ, మరియు ఇంకా కొత్తగా అవసరమైన లేజర్ చికిత్సలు, స్కిన్ కి సంబంధించి జనరల్ లో మనకి అవసరమైన శస్త్రచికిత్సలు కూడా చాలా తక్కువ ధరలకి, ఎటువంటి లాభాపేక్ష లేకుండా అందుబాటు ధరల్లో మనకి వైద్య చికిత్సలు, వైద్య సేవలు ఎప్పుడు ఇవ్వబడను. ప్రధానంగా ఎప్పుడు మనకి 24 hours డాక్టర్ గోపి గారు ఎంబీబీఎస్ జనరల్ ఫిజిషియన్ 24 hours అవైలబుల్ ఉంటారు. అండ్ స్కిన్ డాక్టర్ గారు ప్రతి సోమవారం మరియు గురువారం అవైలబుల్ ఉంటారు. ఫిజియోథెరపీ మేడం డైలీ ఈవినింగ్, అండ్ పిల్లల డాక్టర్ గారు సల్మా మేడం ఈవినింగ్ ఉంటారు. అండ్ ఈఎన్టీ శ్రీధర్ సార్ డైలీ ఈవినింగ్ ఉంటారు. ఇలాగా ప్రతి విభాగం నుంచి కూడా ఎవరో ఒకరిని మనం ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళతో మనకి చాలా తక్కువ ధరలకి అండ్ ఇబ్బంది పడకుండా, పేషెంట్ ని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా మంచి వైద్య సదుపాయాలు, వైద్య చికిత్సలు మనకి ఇవ్వడానికి మేము చాలా సాయశక్తిలో ప్రయత్నిస్తాము. అండ్ మందుల్లో కూడా వాళ్ళకి ప్రతి పర్సన్ కి 10% డిస్కౌంట్, టెస్టుల్లో 20% డిస్కౌంట్ ఇస్తున్నాము. ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వచ్చిన కరాటం రాంబాబు గారికి అండ్ ప్రముఖులందరికీ కూడా ధన్యవాదాలు. చరిత హాస్పిటల్ యాజమాన్యానికి అందరికీ నమస్కారాలు చెప్తూ, ఈ చరిత హాస్పిటల్ ఇంకా అభివృద్ధి చెందాలి, మంచి మంచి డాక్టర్స్ రావాలి, మన ప్రజలకి మంచి సేవలు అందించాలి, అలాగే నిజాయితీ కూడా ఉండాలి. ఆ నిజాయితీ ఉన్నప్పుడే హాస్పిటల్ బాగా పెరుగుతుందని నా ఉద్దేశం. ఎక్కువ టెస్టులు చేయించకుండా మంచి రిపోర్ట్స్ని, మంచి ఆరోగ్యాన్ని మన ఏరియా ప్రజలకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.
జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట నందు రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయం నందు ప్రాణ ప్రతిష్ఠ నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయ ప్రతిష్ఠ మహోత్సవాలు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సిద్ధాంతి ఇమ్మని శశికుమార్ శర్మ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగాయి. పరిసర ప్రాంతాల నుంచి సుమారు 5,000 మంది భక్తులు స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. ఆలయ కమిటీ గ్రామస్తులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భారీ స్థాయిలో అన్నప్రసాద వితరణ చేశారు. తమ గ్రామంలో వేణుగోపాల్ స్వామి వాయు ప్రతిష్ఠ నిర్వహించడంపై గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. తామంత తాముగా స్వామివారి విగ్రహానికి పూజలు చేసుకునే విధంగా చేయడంపై యాదవులు సైతం హర్షం వ్యక్తం చేశారు. శాస్త్రోక్తంగా 3 రోజుల పాటు వివిధ కైంకర్యాలు నిర్వహించి హిందూ సాంప్రదాయ పద్ధతిలో రుక్మిణి సత్యభామ వేణుగోపాల స్వామి ఆలయం ప్రాణ ప్రతిష్ఠ శిఖర ప్రతిష్ఠ చేసినట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, రైతులు, గ్రామస్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. సామూహిక కుంకుమ పూజలు చేశారు. స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. విచ్చేసిన అతిథులను ఘనంగా సత్కరించారు. వేదికైందని చెప్పాలి. ఈ ఊరు రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ దేవాలయం వేణుగోపాల స్వామిని ప్రతిష్ఠింప చేసుకోవడం వైభవంగా శశాస్త్రీయంగా 3 రోజుల పాటు త్రిరాత్ర దీక్షా విధానంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా ప్రతిష్టా మహోత్సవంలో జలాదివాసం, క్షీరాదివాసం, ధాన్యాదివాసం, వస్త్రాదివాసం, పుష్పాదివాసం, పంచశయ్యాదివాసాలు పూర్తి చేసుకుని ఈ రోజు స్వామి వారిని ప్రతిష్టామూర్తులుగా చూసాం. శిఖరం స్వామి వారిని ప్రతిష్ఠ చేసుకున్న అనంతరం శాస్త్రోక్తంగా వేద మంత్రాలతోటి ప్రాణ ప్రతిష్ఠ చేస్తూ భక్తులందరికీ కూడా దర్శనం కల్పించడం జరిగింది. విశేషంగా ఈ కార్యక్రమానికి జంగారెడ్డిగూడెం పట్టణం ప్రాంతం నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి వచ్చేసి స్వామివారి దర్శనాన్ని పొందడం అనేది ఆనందదాయకమైన విషయంగా చెప్పుకోవాలి. అదే విధంగా ఈ సందర్భంగా కమిటీ వారు కూడా విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఎంత మంది భక్తులు వచ్చినా అందరికీ కూడా అన్నప్రసాద వితరణ ఈ 3 రోజుల పాటు చేయడం విశేషం. ఈ రోజు కూడా భారీగా దాదాపు ఒక 5-6 వేల మంది ఈ కార్యక్రమంలో భగవంతుడి దర్శనం కోసం వస్తారని ఒక అంచనా. అందుకోసం విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. విచ్చేసిన ఈ భక్తులందరికీ కూడా ఆ భగవంతుడు వారు చేసేటువంటి వృత్తి, వ్యాపార, వాణిజ్య, వ్యవసాయ, ఉద్యోగాది రంగాల్లో దినదిన ప్రవర్ధమానం చెందిస్తూ మంచి ఆనందకరమైన జీవితాన్ని భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. ఈ రోజు మరి ఇప్పుడే శశి గారు ఈ యొక్క గుడి తాలూకా ప్రాశస్త్యాన్ని వివరిస్తూ చెప్పారు. మరి వాయు ప్రతిష్ఠ చేసి సామాన్య భక్తులందరూ కూడా దేవుణ్ణి స్పర్శించే విధంగా ఇక్కడ ఈ యొక్క శ్రీకృష్ణుడితో పాటు సతీ సమేతంగా రుక్మిణి సత్యభామ ఇద్దరిని కూడా ప్రతిష్ఠించడం, మరి వేలాది మంది భక్తులు రోడ్లన్నీ కూడా కిక్కిరిసే విధంగా జనమంతా వస్తున్నా కూడా ఏర్పాట్లో ఎక్కడ కూడా ఇంచిత్ ఇబ్బంది లేకుండా గ్రామస్తులు మరి యొక్క సంబంధించినటువంటి దేవాలయ కమిటీ సభ్యులందరూ కూడా వచ్చిన వారందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి దర్శన భాగ్యం కలగజేయడంతో పాటుగా వారు ఖాళీగా వెళ్లకుండా అన్న ప్రసాద వితరణ కూడా ఎన్ని వేల మంది వస్తే అన్ని వేల మందికి చేస్తున్నటువంటి ఆలయ కమిటీ వారికి కానీ గ్రామస్తులకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అభినందనలు తెలియజేస్తూ మరి యొక్క గుడి ఈ యొక్క గ్రామాన్ని, ఈ చుట్టుపక్కల ప్రాంతాలని ఆ శ్రీకృష్ణ దేవ యొక్క ఆశీస్సులతోటి సుభిక్షంగా ఉండాలని, అందరూ కూడా పాడి పంటలతోటి ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని, ఆ యొక్క భగవంతుడి కృప అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరి నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. సర్వే జన సుఖినో భవంతు. రాష్ట్రంలో రైతులందరూ కష్టాలు పడుతున్నారని వైఎస్ఆర్సీపీ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కావలసిన వారికి కాంట్రాక్టర్స్ ఇస్తూ ప్రభుత్వం నడిపిస్తున్నారని తెలియజేశారు. పలు కార్యక్రమాలలో భాగంగా వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు జట్టి గురునాథరావు ఇంటికి విచ్చేసిన సందర్భంగా ఆయన సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. బాటగంగనమ్మ లేఅవుట్ కాలనీ వద్ద మైదానంలో ఆరేసిన మొక్కజొన్న కండలను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. అదేవిధంగా జంగారెడ్డిగూడెంలో పలువురు ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. పేరంపేటలోని రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారిని ఆయన దర్శించుకున్నారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జంగారెడ్డిగూడెం పార్టీ ఆఫీస్ కు వచ్చి ఇక్కడ ఇచ్చేసి నాయకులందరినీ కలవడం జరిగింది. ముఖ్యంగా మన జట్టి గురునాథం గారి మరి ఆతిథ్యం పొంది ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు దారిలో చూస్తుంటే రైతులు కష్టాలు మాత్రం చాలా ఘోరంగా ఉన్నాయి. ముఖ్యంగా టొబాకో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలానే మనం చూస్తే మరి మొక్కజొన్న రైతులు ఇబ్బంది పడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఇబ్బందులే. విద్యార్థులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, రైతులు కానివ్వండి, ఎక్కడ చూసినా కూడా మనీ రొటేషన్ లేక వ్యాపారస్తులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కేవలం అప్పులు చేసి
వారి అన్యాయులకి కాంట్రాక్ట్లు ఇచ్చుకుని జేబులు నింపుకోవడం తప్ప ఈ ప్రభుత్వం ఇంకేమీ చేయట్లేదు. అమరావతి పేరు చెప్పి దోచుకోవడం తప్ప ఇంకేమీ చేయట్లేదు. మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ అందరినీ కలుపుకుని ముందుకెళ్లడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ఈ ప్రాంతానికి మరి రావడం కూడా జరుగుతుంది. మేము గురునాథం గారు కానీ ఇక్కడ నాయకత్వం దూలనాశ్వర గారు అందరం వెళ్ళి మరి ఇక్కడ రమ్మని కోరతాము. కోరి ఇక్కడ రైతుల కష్టాలు ఇంకా రాష్ట్రం అంతా తెలిసే విధంగా మరి తీసుకెళ్ళడానికి మేము ప్రణాళిక రూపొందించుకుని ముందుకెళ్తాం. థ్యాంక్ యూ. ద్వారకా తిరుమల ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో 29 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన పలు అభివృద్ధి కార్యక్రమాలను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. ఆలయానికి విచ్చేసిన మంత్రికి ఆలయ అధికారులు పూర్ణకుంభ స్వాగతంతో ఘనంగా ఆహ్వానం పలికారు. వేద పండితులు వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు సమర్పించారు. అనంతరం స్వామివారికి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుతో కలిసి మంత్రి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. 12 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన అనివిటి మండపం ఫేజ్ 2ను ప్రారంభించారు. 12.50 కోట్లతో నిర్మించిన భక్తులు వేచి ఉండే క్యూ కాంప్లెక్స్ ను ప్రారంభించారు. 4.50 కోట్ల రూపాయలతో నిర్మించిన శివాలయం 5 అంతస్తుల రాజగోపురాన్ని ఆయన ప్రారంభించారు. భక్తులకు మరింత సౌకర్యవంతమైన దర్శన వసతులు కల్పించేందుకు చేపట్టిన ఈ అభివృద్ధి పనులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్థానిక శాసనసభ్యులు వెంకటరామరాజు గారికి, అలాగే పెద్దలు గౌరవనీయులు ఆలయ వంశిక ధర్మకర్త చైర్మన్ గారికి, నూతనంగా వచ్చినటువంటి పాలకవర్గ సభ్యులకు, దేవాదాయ శాఖ అధికారులకు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. గడిచిన 2 రోజులుగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కలిసి ఏ విధంగా ముందుకు పోతూ ఉంది ఈ రాష్ట్రం అనేటి విషయంలో 28 జిల్లా కలెక్టర్లు, 28 జిల్లాల నుంచి వచ్చిన పోలీస్ సూపరింటెండెంట్ అధికారులు, రాష్ట్ర ఉన్నత అధికారులు, ముఖ్యమంత్రి గారితో సహా మంత్రివర్గ సహచరులు అందరం సమీక్షించుకోవడం. దాదాపుగా 9.5 లక్షల కోట్ల రూపాయల పైచిలకు మాకు వారసత్వంగా గత ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. సంవత్సరానికి 1,40,000 కోట్ల రూపాయలు వడ్డీ చెల్లించాల్సిన. మరి ఇంత ఒత్తిడి, ఆర్థిక భారం ఉన్నా చెప్పిన మాటకు కట్టుబడి ఏదైతే ఎన్నికల ప్రణాళికలో మేము పెట్టామో వాటిని నిర్వహించడం, ప్రజా సమక్షానికి తో సమన్వయం చేసుకుని కూటమి నాయకత్వం అంతా కలిసి గ్రామాన ఇంటింటికి వెళ్లి చేర్చేటువంటి కార్యక్రమం 2 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. 23 మాసాలు పూర్తయిపోవస్తుంది 24 మాసంలోకి. కాబట్టి విస్తృతమైనటువంటి సమీక్ష గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షన చేసుకున్నది ఈ ప్రభుత్వం. వేసవి కాలంలో విద్యుత్ను పొదుపుగా వినియోగించుకోవాలని జంగారెడ్డిగూడెం విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అహ్మద్ ఖాన్ తెలియజేశారు. ఇంటిలో ఎల్ఈడి బల్బులు వినియోగించుకోవాలని, నాణ్యత కలిగిన విద్యుత్ తీగలను ఉపయోగించుకోవాలని, ఎక్కడైనా మరమ్మతులు ఉంటే వాటిని జాగ్రత్తగా ఫెన్సింగ్ వేయించుకోవాలని, అన్ని గదులలో ఫ్యాన్స్ తిరగకుండా, లైట్లు వేయకుండా ఒక గదిలోనే కుటుంబ సభ్యులు ఉంటే విద్యుత్ ఆదా అవుతుందని తెలిపారు. ఆ రూమ్ లోనే మనం బల్బులు గాని ఫ్యాన్లు గాని వాడుకొని మిగతా రూమ్ లో ఉన్నటువంటి అప్లయన్సెస్ ఆఫ్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల మనం ఇంధనాన్ని మనం పొదుపు చేసిన వాళ్ళము అవుతాం. అలాగే స్టార్ రేటెడ్ అప్లయన్సెస్ నే మనం కొనుగోలు చేయాలి. ఏసీలు గాని ఫ్యాన్లు కూడా మనం స్టార్ రేటెడ్ పరికరాలు మనకి మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి, అవి కొనుగోలు చేసుకున్నట్లయితే, అలాగే బల్బులు కూడా ఎల్ఈడి బల్బులు వాడినట్లయితే మనకి తక్కువ విద్యుత్ తీసుకుని వాటి యొక్క అవుట్పుట్ ఎక్కువగా వస్తుంది. అలాగే ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే ప్రమాదాలు లేకుండా కరెంటు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అందరూ కూడా ఇళ్లలో మనం బట్టలు వేయడానికి మనకి ఈ యొక్క ఐరన్ తో ఉన్నటువంటి ఈ యొక్క వైర్లు గాని, మెటల్ తో ఉన్నటువంటి వైర్లని బట్టలు ఆరవేయడానికి వాడుతున్నారు. దానికి బదులుగా ప్లాస్టిక్ వైర్లని వాడాలి. అలాగే మనం ఇంట్లో ఏ ఉపకరణాన్ని అయినా గానీ మనం అప్రోచ్ అయినప్పుడు, లేకపోతే దాన్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయడం ఇలాంటి మనం ఐరన్ ఇస్త్రీ పెట్టి వాడుతూ ఉంటాం. కాబట్టి ఇంట్లో ఉన్నప్పుడు స్లిప్పర్లు వాడుకున్నట్టయితే ఆకు ఏదన్నా ప్రమాదం లేకుండా మనం నివారించుకున్న వాళ్ళం అవుతాం. అలాగే మన ఇంట్లో వైరింగ్ ఎక్కడైనా లూజ్ గా ఉండి ఇన్సులేషన్ ఎక్కడైనా పీల్ ఆఫ్ అయిపోయి మనకు బేర్ వైర్ కనుక కనబడితే ఇమ్మీడియట్ గా తక్షణమే ఒక మంచి ఎలక్ట్రీషియన్ ని రప్పించుకుని ఆ ఇన్సులేషన్ ని, ఆ యొక్క కేబుల్ గాని వైర్ ని గాని మార్పించుకోవడం, జాయింట్లు గట్రా ఉన్న చోట ప్రాపర్ గా జాయింటింగ్ గాని ఇన్సులేషన్ గాని టేప్ వేసి ఆ ప్రమాదాలు జరగకుండా విద్యుత్ ప్రమాదాలు చేసుకోవాల్సిందిగా విద్యుత్ మరి వినియోగదారులందరూ
అందరికీ కూడా మనవి చేస్తున్నాం. అలాగే ఏదైనా కంప్లైంట్ ఫ్యూజ్ ఆఫ్ కాల్ గానీ వాళ్ళకి లైన్ ఏదైనా వాళ్ళు అబ్జర్వ్ చేసినప్పుడు ఫీల్డ్ లో ఎటువంటి లైన్ లో ఏదైనా ప్రాబ్లం గానీ వాళ్ళు చూసినా గానీ వారి యొక్క సప్లై లేకపోవడం లేకపోతే ఫ్యూజ్ ఆఫ్ కాల్ కంప్లైంట్లు గానీ ఉన్నట్లయితే 1912కి తెలియపరిచినా గానీ లేదా సమీప సబ్ స్టేషన్ లో తెలియపరిచినా గానీ మా యొక్క విద్యుత్ సిబ్బంది వెంటనే వాళ్ళు వచ్చి ఈ యొక్క ప్రాబ్లం ని రెక్టిఫై చేస్తారు. కాబట్టి విద్యుత్ వినియోగదారులు అందరూ కూడా దీనికి సహకరించవలసిందిగా కోరి విజ్ఞప్తి చేయడమైనది. అసెస్మెంట్ నెంబర్ లేకుండా రిజిస్ట్రేషన్స్ చేయించుకోవద్దని జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ సూచించారు. భూములు గాని నివాసాలు గాని వాణిజ్య సముదాయాలు గాని కొనుగోలు చేసుకునే ముందు మున్సిపాలిటీలో సంప్రదించాలని కోరారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవి కొనుగోలు చేసి మోసపోవద్దని సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. ప్రతి రిజిస్ట్రేషన్ పై అసెస్మెంట్ నెంబర్ ఉండాల్సిందేనని, అవి లేకుండా రిజిస్ట్రేషన్స్ చేస్తే ఇబ్బందులకు గురవుతారని స్పష్టం చేశారు. అమ్మవలసిందిగా తెలియజేస్తున్నాను. అలా అమ్మని పక్షంలో మున్సిపాలిటీకి ఆర్థిక నష్టము చేకూర్చిన వారు అవుతారు. మరియు కొన్ని డాక్యుమెంట్స్ లో అసెస్మెంట్ నెంబర్ లేకోకుండా చేస్తున్నారు. అది ఎక్కడ ఏ ఏరియాలో ఉంది, ఏ ఫ్లాట్ లో ఉంది అనేది కొద్దిగా ఇప్పుడు లేకోకుండా ఫ్యూచర్ లో ఒక 2-3 సంవత్సరాల తర్వాత అక్కడ ఇల్లు అయిపోయిన తర్వాత చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి కొనుగోలుదారులు మరియు అమ్మకందారులు ఖచ్చితంగా ఖాళీ స్థల పన్ను అసెస్మెంట్ వేయించుకున్న తర్వాత మాత్రమే మీరు అమ్మకాలు కానీ కొనుగోలు కానీ చేయాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఎవరైతే కొంటున్నారో వారు జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో రెవెన్యూ విభాగానికి వచ్చి ఈ ప్లేస్ సంబంధించి అసెస్మెంట్ ఉందా లేదా, అసెస్మెంట్ ఉన్నచో ఎంత పెండింగ్ ఉన్నది వాటిని చెల్లించిన తర్వాతనే మీరు కొనవలసిందిగా రిజిస్టర్ చేయవలసిందిగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా రిజిస్టర్ వారికి కూడా మేము ఇంతకు ముందే ఒక లెటర్ రూపంలో కమ్యూనికేట్ చేయడం జరిగింది. కానీ మళ్ళీ కూడా ఇంకొకసారి వాటిని కమ్యూనికేట్ చేసేసి ప్రతి ఒక్కరూ తన ఖాళీ స్థలాల పైన అసెస్మెంట్ వేయించుకొని పన్ను చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించవలసిందిగా అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం. నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ టాప్ మార్కులతో విద్యా వికాస్ విజయబేరి. జూనియర్ ఇంటర్లో సాయి లక్ష్మి 470కి 466, తౌషిక్ రవి 466, చర్ప తేజశ్రీ 466. బైపీసీలో మందపాటి కేతన్ శ్రీనాథ్ 455కి 450 మార్కులు, రిషిత 450. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో మాలిని 1000కి 991, నాగవెంకట చరణ్ 990, శ్రావ్య సుష్మ 990 మార్కులతో విద్యా వికాస్ విజయకేతనం ఎగురవేసింది. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 96% పైగా, బైపీసీలో 98% పైగా ఉత్తీర్ణత. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో 96% పైగా, బైపీసీలో 97% పైగా ఉత్తీర్ణతతో రికార్డు నెలకొల్పింది విద్యా వికాస్ విద్యా సంస్థలు, జంగారెడ్డిగూడెం.
స్థాపించిన మొదటి సంవత్సరంలోనే తపస్ ఐఐటి అండ్ నీట్ అకాడమీ విద్యార్థి విజయకేతనం. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన జేఈ మెయిన్స్ 2026లో ఆల్ ఇండియా ర్యాంక్ 475 సాధించి అసాధారణ ప్రతిభ కనబరిచిన మన తపస్ విద్యార్థి ఏ మనోజ్ కు హృదయపూర్వక అభినందనలు. అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరములకు సంప్రదించండి 8143796655 మరియు 9030414329. మా అడ్రస్ తపస్ ఐఐటి అండ్ నీట్ అకాడమీ, చిదంబరం హాస్పిటల్ దగ్గర, జంగారెడ్డిగూడెం. తాజా వార్తలు. నేటి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ చరిత్ర సృష్టించి నెంబర్ 1 గా నిలిచింది. 10th ఫలితాల్లో స్టేట్ నంబర్ 1 స్థానంలో నిలిచింది విద్యా వికాస్. నమః 600 కి 598 మార్క్స్, అక్షర 600 కి 597 మార్క్స్, దీపిక 600 కి 594 మార్క్స్ తో రికార్డు తిరగరాసింది విద్యా వికాస్ జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. విజయవాడ ఇంద్రకీలాద్రిపై స్వయంభువై వెలిసిన కనకదుర్గమ్మ తల్లిని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దర్శించుకున్నారు. పూర్ణ కుంభంతో అధికారులు స్వాగతం పలికారు. అమ్మవారి ఆలయానికి శనివారం ఉదయం విచ్చేసిన లోకేష్ బాబుకు ఘన స్వాగతం పలికారు. దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, ఆలయ ఈవో సీనా నాయక్, పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ అలియాస్ గాంధీ, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. అమ్మవారికి విశేష పూజలు చేశారు. వేద ఆశీర్వచనం అందజేశారు. జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం భక్త సంద్రమైంది. వేకువజామునే స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. సుప్రభాత సేవ, తోమాల సేవ, ఆరాధన, తీర్థప్రసాద గోష్ఠి, బాలభోగ నివేదన అనంతరం స్వామివారిని విశేష సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఉదయం 5 గంటల నుండి గోవింద నామస్మరణతో గిరి ప్రదక్షిణలో భక్తులు పాల్గొన్నారు. తొలి భాగంలో వెంచేసి ఉన్న భూవారాహ స్వామిని, స్వామివారి చరణాలను భక్తులు దర్శించుకున్నారు. కాలినడకన విచ్చేసిన భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేలాదిగా వచ్చిన భక్తులకు బుట్టాయిగూడెం గ్రామస్తులు గద్దె మురళీకృష్ణ, గద్దె సత్యనారాయణ, ఇమ్మని రామకృష్ణలు అన్నప్రసాద వితరణదాతలుగా వ్యవహరించారు. వీరికి ఆలయ అర్చకులు నల్లూరి ఋషికేశ్ చార్యులు, అగ్నిహోత్రం కుమారాచార్యులు, రాఘవాచార్యులు స్వామివారి ప్రసాదాలు అందజేసి వస్త్రాలతో ఆలయ కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాస్ అందజేశారు. ఆలయం ఆదాయం, పూజా టికెట్లు, ప్రసాదాలు, అన్నదాన విరాళాల ద్వారా 1,45,000 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి తెలియజేశారు. పగటిపూట బగబగ మండే బాణుడి ప్రతాపానికి ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరైన జంగారెడ్డిగూడెం ప్రాంతవాసులు సాయంత్రం చల్లటి వాతావరణంతో సేద తీరారు. ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. నీలి ఆకాశంలో మబ్బులు దర్శనమిచ్చాయి. చిరుజల్లులు కురిసి ఆగిపోయాయి. సాయంత్రం సమయంలో చల్లబడ్డ వాతావరణం కారణంగా వృద్ధులు, చిన్నపిల్లలు కాస్త ఊరట చెందారు.
సింగపూర్ విద్యా పర్యటన ముగించుకుని ఏపీ ఉత్తమ ఉపాధ్యాయుల బృందం వారి ప్రాంతాలకు చేరుకున్నారు. ఏలూరు జిల్లా నుండి ఈ బృందంలో బొట్టాయిగూడెం హై స్కూల్ ప్లస్ జువాలజీ అధ్యాపకుడు జి గంగాధర్ పాల్గొన్నారు. సింగపూర్ లోని విద్యా ప్రమాణాలపై ముఖ్య అంశాలను తెలియజేశారు. సింగపూర్ లో విద్యా విధానం అమలుపైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల బృందం సింగపూర్ వెళ్లిన నేపథ్యంలో పర్యటన ముగించుకుని శనివారం ఉదయం గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ ప్రమాణాల విద్యను ప్రవేశపెట్టే లక్ష్యంతో ఈ విద్యా పర్యటనను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. సింగపూర్ లో ప్రముఖ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో డిజైనింగ్ లెర్నింగ్ ఇన్స్పైరింగ్ థింకింగ్ అనే అంశంపై ఈ నెల 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు 5 రోజుల పాటు ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ తొలి విడత పర్యటనలో 2025 సంవత్సరానికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందిన 37 మంది పాల్గొన్నారు. వీరిలో 10 మంది హెడ్ మాస్టర్లు, 18 మంది స్కూల్ అసిస్టెంట్లు, 4 ప్రిన్సిపల్స్, 5 ఫిజికల్ డైరెక్టర్లు ఉన్నారు. వినూత్న విద్యా విధానాలపై అధ్యయనం చేశారు. శిక్షణలో భాగంగా ఉపాధ్యాయులు ప్రధానంగా డిజిటల్ పెడగోగి, క్రిటికల్ థింకింగ్, ఆధునిక బోధనా పద్ధతులు, పాఠశాల నిర్వహణ వ్యవస్థలపై ప్రత్యేక అవగాహన పొందారు. విద్యార్థులలో విశ్లేషణాత్మక ఆలోచనలను పెంపొందించే పద్ధతులను కూడా అధ్యయనం చేశారు. అదేవిధంగా సింగపూర్ లో ప్రముఖ విద్యా సంస్థలు, ముఖ్యంగా యూషున్ సెకండరీ స్కూల్ ను సందర్శించి అక్కడ అమలవుతున్న నిర్వహణ విధానాలను పరిశీలించారు. రాష్ట్రంలో అమలు దిశగా చర్యలు చేపట్టడానికి ఈ పర్యటన ఎంతో దోహదపడిందని గంగాధర్ తెలియజేశారు. సింగపూర్ లో నేర్చుకున్న ఉత్తమ విద్యా విధానాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసేందుకు ఈ ఉపాధ్యాయులు మార్గదర్శకులుగా వ్యవహరించనున్నారు. ఇతర ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి ఆధునిక బోధనా విధానాలను విస్తృత స్థాయిలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 2వ విడతలో ఫిన్లాండ్ పర్యటించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం 2వ విడతలో మరో 29 మంది ఉపాధ్యాయులను ప్రపంచ ప్రఖ్యాత విద్యా విధానాలకు పేరుగాంచిన ఫిన్లాండ్ కు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ సింగపూర్ పర్యటన తమకు విశేష అనుభవాన్ని అందించిందని, అక్కడి విద్యా విధానాలలోని మెరుగైన అంశాలను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించడం జరుగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఎస్సీఆర్టీ డైరెక్టర్ ఎంవి కృష్ణారెడ్డి, సింగపూర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ చాన్ బన్ లీ ద్వారా గంగాధర్ మాస్టర్ ధ్రువపత్రాన్ని తీసుకున్నారు. జి గంగాధర్, నేను బొట్టాయిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్లో జువాలజీ అధ్యాపకుడిగా పనిచేస్తున్నాను. నేను ఇటీవల ప్రభుత్వం ప్రకటించినటువంటి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల్లో నేను ఒకటిగా నిలవటం అనేటటువంటిది జరిగింది. ఆ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారి చేతుల మీదుగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా ఇరువురు కూడా మమ్మల్ని సింగపూర్ విద్యా వ్యవస్థని అధ్యయనం చేయడానికి పంపిస్తానని ఆ రోజు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం చొప్పున ఈ నెల 2వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు కూడా మేము సింగపూర్కి వెళ్ళి సింగపూర్లో ఉన్నటువంటి అధునాతన విద్యా వ్యవస్థని మేము పరిశీలించి రావటం అనేటటువంటి జరిగింది. ఈ రోజునే మేము సింగపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్కి తిరిగి రావటం జరుగుతుంది. ఈ వారం రోజులు కూడా మేము సింగపూర్లో ఉన్నటువంటి అధునాతన విద్యా వ్యవస్థను, అక్కడ ఉన్నటువంటి విద్యా బోధనా పద్ధతులు, అక్కడ ఉన్నటువంటి సాంకేతిక విద్యా విధానము, వారు నిర్వహిస్తున్నటువంటి పరీక్షా విధానాలు, అలాగే వారు ఫాలో అవుతున్నటువంటి పాఠ్యాంశాలు, అలాగే కరికులము, నాన్ కరికులం వర్క్స్, వీటన్నిటి మీద కూడా మేము అధ్యయనం చేయటం అనేటటువంటి జరిగింది. అలాగే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొన్ని పాఠశాలలకు వెళ్ళి మేము సందర్శించి అక్కడ ఉన్నటువంటి వనరులు ఏవి అనేటటువంటిది కూడా మేము పరిశీలించడం అనేటటువంటి జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా మేము అధ్యయనం చేయటం అనేటటువంటిది జరిగింది. ఇలాగా అనేక అంశాల్లో బోధనా పద్ధతులు, పరీక్షా విధానము, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఈ అంశాల్లో మేము అక్కడ పరిశీలించి రావటం జరిగింది. ఈ అంశాలన్నింటినీ కూడా మేము క్రోడీకరించి దాని నిమిత్తము మేము ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వటం జరిగింది. ఈ నివేదికని అనుసరించే రానున్నటువంటి రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా శిక్షణ ఇవ్వటం అనేటటువంటి జరుగుతుంది. సింగపూర్లో ఉన్నటువంటి విద్యా వ్యవస్థని మన ఆంధ్రప్రదేశ్ యొక్క విద్యా వ్యవస్థకి అడాప్ట్ చేసుకొని మంచి ఫలితాలని మన రాష్ట్రంలో సాధించాలనేటటువంటి సదుద్దేశంతో గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ని ప్రవేశపెట్టడం అనేటటువంటి జరిగింది. ఈ ప్రాజెక్టులో నన్ను కూడా భాగస్వామ్యం చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే
మా విద్యాశాఖ మినిస్టర్ గారు అయినటువంటి నారా లోకేష్ గారికి, అలాగే మా ఉన్నత విద్యాశాఖ అధికారులు అయినటువంటి శ్రీనివాస్ గారికి, అలాగే ఎంవి కృష్ణారెడ్డి గారికి, తదితరులందరికీ కూడా మరి మా 37 మంది రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరి తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలని తెలియజేసుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ అండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో సింగపూర్ విద్యను అందించే పర్యటన ముగించుకున్న ఉపాధ్యాయుల బృందం, పలు అంశాలను పంచుకున్న బుట్టాయిగూడెం హైస్కూల్ ప్లస్ జువాలజీ అధ్యాపకులు గంగాధర్. జంగారెడ్డిగూడెంలో నూతన భవనంలో వైద్య సేవలు ప్రారంభించిన చరిత హాస్పిటల్, ప్రారంభించిన డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు. కూటమి ప్రభుత్వంలో రైతులు నష్టపోతున్నారంటున్న వైఎస్ఆర్సీపీ ఏలూరు పార్లమెంట్ కన్వీనర్ కారుమూరి సునీల్ కుమార్ యాదవ్. వైభవోపేతంగా జరిగిన జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయ ప్రాణ ప్రతిష్ఠ. అసెస్మెంట్ నెంబర్ లేకుండా రిజిస్ట్రేషన్స్ చేసుకోవద్దంటున్న జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ. వార్తల సమాప్తం. నమస్కారం.